నానా పిల్లలు మరీ అవుతున్నాయి. అన్నా రండి, వెళ్ళి అన్నా మీరు సీను బండ్లో వెళ్ళిపోండి, మేము వెనకాల వస్తాం. త్వరగా వచ్చి స్పీడ్గా వెళ్ళు. రైట్లో పోనీ. త్వరగా త్వరగా వెనక్కి రా. గుద్దుకోవాలని. శత్రుశేషం రుణశేషం ఉంచకూడదంటారు. నీ బాబుని లేపినప్పుడే నిన్ను లేపేసి ఉండాల్సింది. తప్పు చేశాడు. అలా కూర్చొని ప్రశాంతంగా తిని వెళ్ళరా. నీ ఇలా మారిపోయే వరకు వదిలేటట్లేవే. రే నీ అందం గురించి చెప్పానమ్మా. కాలేజీకి టైం అవుతుంది. లేడీస్ కాలేజ్ ముందు లైన్ వేయడానికి టైమే ఉందిరా. ఏయ్ నీ పని చూసుకోవే. నానా మదర్ తెరిసా చారిటీ హాస్పిటల్ ప్రారంభించింది పేదవాళ్లకి హెల్ప్ చేయడానికి. ఈరోజు దాన్ని కంటిన్యూ చేయగలమా అని తెలియడం లేదు. ధూళ్పేట గుణ అని ఒకడు హైదరాబాద్లో పెద్ద రౌడీ అట. బెజవాడ జైలుకి మార్చారు. గుండె నొప్పి అని అబద్ధం ఆడి మా హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయ్యాడు. పేషెంట్స్తో ఇలా ప్రవర్తిస్తున్నారే, ఇది బాగుందా? ట్రీట్మెంట్ అనే పేరుతో ఈ వారం రోజులు వాడు పెట్టిన టార్చర్ చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. పోలీసులు రాలేదా? వచ్చారు. కొండంత నమ్మకంతో మీ దగ్గరకొచ్చాం. మన వాడని పంపిద్దామా? హలో, ధూళిపేట గుణ, ఫోన్ శివయ్కి అన్నా. బెజవాడలో నువ్వే పెద్దోడు విన్నాను. మరే వయసు అయిపోతే పెద్దోడువే కదా. చూడు, ఇక్కడ కావాలంటే నువ్వు పెద్దోడు కావచ్చు. గుణ, ధూళిపేట గుణ. శివయ్యని పట్టించుకోను, ఎవడయ్యని పట్టించుకోను. ఏందబ్బా సౌండే లేదు. హలో హలో హలో.
నీ వెనక 100 మంది ఉండొచ్చు లేదా 1000 మంది ఉండొచ్చు, కానీ నా ముందు ఉన్నది ఒకే ఒక్కడ్రా. నా శక్తి. శక్తి అన్నా, వాడికి ఇంకో పేరుందట, జిల్లాట. ఏంటి జిల్లానా? ఒక్కసారి నేను టచ్ చేస్తే ఇక్కడ కాదు, ఈ జిల్లాలోనే ఉండడు. అందుకే మా వాళ్ళు నాకు ముద్దు పేరు పెట్టారు, జిల్లా. ఆస్పత్రికి వస్తే ఒకటి నయమైపోవాలి లేదా శవంగా పోవాలి. ఎలా పోవాలో నువ్వే డిసైడ్ చేసు. అబ్బాయి, ఊరుకోక నీరంటోడు ఉంటే తప్పే జరగదు. ఏయ్, ఇట్రా. ఊరు కొత్త ఏమన్నా? మంచోడు అన్నా. తప్పు జరగకూడదనేమి కొట్టలేదు, తప్పు జరగాలి, కానీ అది మేం మాత్రమే చెయ్యాలి. ఇప్పుడు చెప్పు, నేనెవరిని? చాలా మంచోడివి. ఆఫీసర్ని మార్చేద్దాం. అదేదో నువ్వే చూసుకో. ఏయ్, నువ్వొక్కతివి. ఎముకలంటే వాడికి ఇష్టమే, నాకు కాదు. వాడికి పెట్టు. మా మా శుభ్రంగా తినరా. మా ఎముకలంటే ఇష్టం అందుకని మరి ఇలాగా తింటే ఒంటికి మంచిదిరా. మా నేను ఒకనున్నానన్న సంగతి మర్చిపోకమ్మా. వస్తున్నాను, ఉండరా. ఇందా. ఏయ్, ఏయ్, జాగ్రత్తరా, పళ్ళు పోతాయి. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా అయ్యగారిని చూడడానికి వచ్చాను. నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఇదిగోరా. ఎలా ఉన్నావు? అది ఎలా ఉన్నారు? ఏంటన్నా ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు పండు? అదిగో అయ్యగారు. నమస్కారం అయ్యా. ఏంట్రా మినిస్టరా? అంతా మీ చనువే. పెళ్లి భోంచే. రే శక్తి, ప్రయోజనం పడట్లేదు. కరెక్ట్ టైంకి వచ్చాను. మినిస్టర్ గారు పంచేది ఇదేనబ్బా సేఫ్టీ. శాసనసభ అనే పేరు, అందులో శాసనాలు అమలు చేస్తేగా. నమస్తే హే, ఒరే కేశవనా, మినిస్టర్ కేశవనా? రే అనే పిలవండమ్మా. అమ్మా ముందు అన్నం పెట్టడమ్మా, ఆకలిస్తుంది. వస్తున్నానుండు. శక్తి, వేరే శక్తి. ఇంకా ఈ గెటప్ నా కన్న తల్లికి కూడా చూపించలేదు. ముందుగా నా ఫ్రెండ్ కు చూపిద్దామని వచ్చాను. శక్తి, శక్తి. ఎవడ్రా వాడు? నీ బాల్య మిత్రుడు పాల్, గోపాల్. ఏయ్, గోపాల్. నేనెవరో తెలియదని చెప్పి మన స్నేహాన్ని శవపేటికలో సమాధి చేస్తావేమో అని భయపడ్డాను. నన్ను బాగా చూడు, ఎలా ఉంది యూనిఫామ్. కానీ స్నేహితుడు కదా అని ఎలాంటి సౌలభ్యాలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇప్పుడు నువ్వు ఎక్స్పెక్ట్ చేయింది జరుగుద్దిరా.
కాకి కలర్ లో కవర్ వస్తేనే మావాడు చించేస్తాడు. నువ్వు కాకితోనే కవర్ చేసుకొచ్చావా? ఇంకా నయ్యం కాకి కలర్ డ్రైర్ వేసుకోలేదు, లేదంటే దీన్ని విప్పేసేవాడు. నేను పోలీస్ అవుతాను. వాడేనా నువ్వు? అయ్యా క్వారీలో మైన్స్ ఆఫీసర్ ఒప్పుకోవట్లేదట. ఏంటయ్యా గవర్నమెంట్ ఏమైనా గాజులు తోడుకుందనుకున్నావా? గ్రానైట్ ని తవ్వి తీస్తారు, నువ్వు ఇక్కడ పూడ్చిపెట్టావు. విషయం పొకితే మొహానికి ముసుగేసుకుని టీవీకి పోజ్ ఇవ్వాల్సి వస్తుంది, తెలుసు కదా? అన్నా ఏదో ఆశిస్తున్నాడు అనుకుంటా, నేను మాట్లాడతా. నీకేం కావాలో చెప్పు చేస్తా. అదేం కుదరదు. అయ్యా అయ్యా ఇందులో నా తెప్పే లేదు, ఆయనే సగం సగం పంచుకుందాం అన్నాడు. మన మూర్తి లాంటి వాడిని శత్రువు ఎదురుగా ఉన్నా పర్వాలేదు, కానీ ద్రోహి మాత్రం పక్కనే ఉండకూడదు. రేయ్, ఏంట్రా నిన్ను లేపేసినట్టుగా వణికిపోతున్నావు? లేపేస్తాను, ద్రోహం చేస్తే లేపేస్తాను, ఎవరినైనా సరే.